వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఐపీఎల్ 2022లో లాస్ట్ లీగ్ మ్యాచ్ నెంబర్ 70 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇది పాయింట్స్ టేబుల్ పరంగా చూసుకున్నా లేదా ఇంకే విధంగా చూసుకున్నా కూడా వెరీ ఇన్కాన్సిక్వెన్షియల్ మ్యాచ్. ఈ మ్యాచ్ రిజల్ట్ వల్ల ఎవరికి వచ్చే లాభాలు లేవు, నష్టాలు లేవు. ఒకటే ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒక పొజిషన్ ముందు ఫినిష్ చేయడానికి ఈ రెండు టీంలు కూడా ఆడే ప్రయత్నాలు చేస్తాయి. ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ కింగ్స్ ఇద్దరు కూడా దే విల్ బి టెరిబ్లీ డిసప్పాయింటెడ్. పంజాబ్ కింగ్స్ ఆప్షన్లో అద్భుతమైన టీం వచ్చిన తర్వాత దే కుడ్ నాట్ గెట్ ప్రాపర్ రిజల్ట్స్. అది పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. ఎస్ఆర్హెచ్ వరుస పెట్టి 5 మ్యాచ్లు గెలిచిన తర్వాత మళ్ళీ వరుసగా మ్యాచ్లు ఓడిపోవడం అనేది చూశారు వాళ్ళు. దానివల్ల 14 పాయింట్స్ మ్యాక్సిమం పాయింట్స్ వచ్చేలాగా కనిపించాయండి. అక్కడ కూడా వాళ్ళు ఛాన్స్ కోల్పోయారు. సో ఇద్దరికిద్దరు కూడా దే హ్యావ్ హ్యాడ్ వండర్ఫుల్ ఛాన్సెస్, బట్ వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు అండ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయారు. సో ఇంకా మిగిలినల్లో కూడా లాస్ట్లో ఫైనల్ ఫినిష్ అనేది ఏదైతే ఉందో అదొక మంచి హైలో ఫినిష్ చేద్దామని చెప్పేసి ఇరు జట్లు కూడా అనుకుంటూ ఉంటాయి. ఎస్ఆర్హెచ్ కేన్ విలియమ్సన్ లేకుండా అడుగు పెడుతున్నారు. ఎందుకంటే కేన్ విలియమ్సన్ బర్త్ ఆఫ్ హిస్ చైల్డ్కి మళ్ళీ న్యూజిలాండ్ వెళ్ళిపోయాడు తను. సో తన ప్లేస్లో క్యాప్టెన్ ఎవరు? ఆప్షన్స్ చాలా ఉన్నా ది ఫస్ట్ అండ్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఉన్న వాటిలో ఈజ్ భువనేశ్వర్ కుమార్. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్కి క్యాప్టెన్సీ వహించాడు కాబట్టి ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు అక్కడ. కావాలనుకుంటే కనుక మనకి రీప్లేస్మెంట్గా ఫారిన్ ప్లేయరే కావాలంటే గ్లెన్ ఫిలిప్స్ ఇస్ ఎ గుడ్ ఆప్షన్ లాగా కూడా అక్కడ కనిపిస్తోంది. ఇంకోటి లేదంటే కనుక వాళ్ళు దే కెన్ గెట్ ఇన్ రొమారియో షెపర్డ్. అది కూడా మంచి ఇంక్లూజన్గా రావచ్చు మిడిల్ ఆర్డర్లో కనుక అవసరం అనుకుంటే. ఎస్పెషలీ మాకరం త్రిపాఠి, పూరన్ అండ్ షెపర్డ్ ఉన్నారంటే కనుక ఇంకా మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒక ఇంక్లూజన్ కూడా అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్కి. పంజాబ్ కింగ్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ ప్రాబబ్లీ దే మైట్ లుక్ టు గివ్ యంగ్స్టర్స్ ఎ ఛాన్స్. మరొకసారి రాజ్ అంగద్ బావాని టీంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. బట్ ఎవరి ప్లేస్లో తీసుకొస్తారు ఇస్ అ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే దే వాంట్ జితేష్ టు హ్యావ్ ఎ లాంగర్ రన్. బాగా ఆడుతున్నాడు, కీపర్గా బాగా సెట్ అయ్యాడు తను. బెర్స్టో అండ్ ధవన్ అక్కడ ఓపెన్ చేస్తున్నారు. మయాంక్ పొజిషన్ కొంచెం అటు ఇటుగా ఉంది. ప్రాబ్లీ దే కెన్ గెట్ ఇన్ ఒడియన్ స్మిత్. మయాంక్ అక్కడ 1 డౌన్లో వచ్చి ఆ తర్వాత 2 డౌన్లో మీకు లియం లివింగ్స్టన్ అండ్ అలాగే ఒడియన్ స్మిత్, జితేష్ ఈ లైనప్ ఉంటే బెటర్గా ఉంటుంది అనుకుంటున్నారు. రిషి ధవన్ వాళ్ళకి మంచి ఇంక్లూజన్ అయ్యాడు. స్టార్ట్లో తను యూజ్ చేసుకోలేకపోయినా కూడా డొమెస్టిక్ ఫార్మాట్లో తను బాగా ఆడాడు కాబట్టి దాని తాలూకా రిజల్ట్స్ ఇక్కడ కూడా కనిపిస్తూ వచ్చాయి. కాబట్టి అక్కడ రిషి ధవన్ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ హ్యాండర్స్ ఉన్నారు. వాంఖడే పిచ్ కాబట్టి కొంచెం టర్న్ ఏమైనా లభిస్తుందా, బౌన్స్ ఏమైనా లభిస్తుందా అనే ఆలోచనలో ఉంటారు. ఒకవేళ అది లభించే విధంగానే ఉంది అంటే హర్ప్రీత్ బ్రార్కి అవకాశాలు ఉన్నాయి. అలాంగ్ విత్ రాహుల్ చాహర్, రబాడా ఆఫ్ కోర్స్ తను ఉంటాడు టీంలో. ఇరు జట్లు కూడా మోస్ట్లీ ఆ ఎక్స్పెరిమెంటేషన్ ఫేజ్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఎందుకు అంటే కనుక దో మ్యాచెస్ ఇన్కాన్సిక్వెన్షియల్ వాళ్ళు మళ్ళీ అక్కడ ఎంతవరకు ఒక లాప్ సైడెడ్ టీంని ఆడిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎన్ని చేంజెస్ చేస్తారా అనే దాని మీద మనం మాట్లాడుకుంటే అంత ఎక్కువ చేంజెస్ రాకపోవచ్చేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే లాంగ్ రన్కి ఎటువంటి టీం ఉంటే బెటర్ అనే ఆలోచనలో ఉంటారు కాబట్టి 1 or 2 చేంజెస్ తప్ప పూర్తిగా యంగ్స్టర్స్ అందరినీ తీసుకొచ్చే అవకాశం ఇచ్చేద్దాం అనే ఆలోచనలో మాత్రం ఉండకపోవచ్చు. ప్రియం గారు లాస్ట్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. మంచి స్టార్ట్ అనేది లభించింది. తన ద్వారా తను దాన్నే కంటిన్యూ చేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే ఇది తనకు ఒక గొప్ప ఆపర్చునిటీ. లాస్ట్ 2-3 సీజన్స్లో తను సరిగా పర్ఫామ్ చేయకపోయినా తను మళ్ళీ టీంలో ఉన్నాడు. అండ్ ఈసారి బ్యాటింగ్ ఛాన్స్ దొరికినాడు, బాగా ఆడాడు. అండ్ ఇప్పుడు దాన్నే కొనసాగించే ఆలోచనలో కనిపిస్తూ ఉంటాడు. కేన్ లేకపోవడం ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అవుతుందా అని ఎస్ఆర్హెచ్ వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే కేన్ ఫామ్ అనేది చాలా చాలా అబిస్మల్గా, చాలా డిస్మల్గా ఉంది. ఏంటబ్బా ఎలా ఆడుతున్నాడు కేన్? 2018లో చూసిన కేనేనా? న్యూజిలాండ్కి అంత బాగా ఆడతాడు, ఇండియా మీద మ్యాచ్లన్నింటిని కూడా గెలిచేస్తూ ఉంటాడు. ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి ఏమైంది అని చెప్పేసి ఒక మనోవేదన కూడా ఉంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో కేన్ రోల్ అండ్ అలాగే తన ప్లేస్ కూడా ఈ స్క్వాడ్లో ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. దాని గురించి ఇప్పుడే కాల్ తీసుకోకపోవచ్చు ఎస్ఆర్హెచ్, బట్ డెఫినెట్లీ ఆ దిశగా ఆ ఆలోచనలు అయితే మొదలవుతాయి. మెయిన్ ప్లేయర్స్ ఈ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే కనుక పంజాబ్ నుంచి శిఖర్ ధవన్, లియం లివింగ్స్టన్ అండ్ అలాగే బ్యాటింగ్లోనే అనుకుందాం జానీ బెర్స్టో. ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్గా కాబట్టి ఏం చేస్తాడు ఏంటి అని చెప్పేసి ఆలోచనలు కనిపిస్తూ ఉంటాయి. ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే కనుక డెఫినెట్లీ ఐడెన్ మాక్రమ్, నికోలస్ పూరన్ అండ్ ప్రాబ్లీ ఉమ్రాన్ మలిక్. నటరాజన్ గురించి ఆలోచిస్తారు. నటరాజన్ ఎప్పుడైతే ఆ ఇంజరీ అయిందో ఆ ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ పదునైనా తను రీచ్ కాలేకపోయాడు. 2-3 ఓవర్లు రన్లు ఇచ్చేస్తున్నాడు ఇక్కడ. అండ్ దానివల్ల భారీగా పరుగులు ఇచ్చిన సందర్భాలు కూడా చూసాం. ఒకనొక దశలో 17-18 వికెట్స్తో ఇక్కడ చాలా స్ట్రాంగ్ కంటెండర్గా కనిపించాడు ఆ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్లో. బట్ మోసీన్ రావడం, హర్షదీప్ రావడం ఇవన్నీ కూడా నటరాజన్స్ ఒక ప్రెజెన్స్ని కొంచెం క్వశ్చన్ మార్క్గా పెట్టేస్తే తను షార్ట్ పిక్ కాకుండా మారిపోతాడు. సో అది కూడా ఒకటి కనిపిస్తుంది. బ్యాటర్స్ విషయానికి వచ్చేస్తే కనుక డెఫినెట్లీ ఉమ్రాన్ మాలిక్ వర్సెస్
లియామ్ లివింగ్స్టన్ బ్యాటింగ్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే మనం ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే ఒకవేళ రాహుల్ చహర్ వచ్చాయంటే అగేన్స్ట్ ఐడెన్ మార్క్రమ్ ఎలా ఉండబోతుంది ఏంటని. రబాడా వచ్చాడంటే బహుశా ఈ కెన్ టేక్ ఆన్ నికోలస్ పూరన్ ఒక లాస్ట్లో కనుక బౌలింగ్ వేస్తుంటే ఇటువంటి బ్యాటిల్స్ కూడా బాగుంటాయి. టీం విషయంగా ఆల్రెడీ చెప్పాను, మార్పులు చేర్పులు పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పేసి. బట్ ఒక ఇండివిజువల్ బేసిస్లో ఇండియన్ సెలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరెవరు ఇక్కడ స్ట్రాంగ్గా నిలవచ్చు. ఫస్ట్ రాహుల్ త్రిపాఠి ఈ సీజన్ మొత్తంలో కూడా ది బెస్ట్ నెంబర్ 3 బ్యాట్స్మెన్గా తనే ఉన్నాడు. అండ్ అన్ని విధాల షాట్లు ఆడగలడు, చాలా బాగా ఆడగలడు, టైం చేయగలడు, భారీ షాట్లు కొట్టగలడు, చీకీ షాట్స్ ఆడగలడు. సో ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ త్రిపాఠి ష్యూర్లీ మేకింగ్ ఎ కేస్ ఫర్ హిమ్సెల్ఫ్. సౌత్ ఆఫ్రికా సిరీస్కి నన్ను సెలెక్ట్ చేయండి, అన్క్యాప్డ్ ప్లేయర్గా ఉంటేనే నేను చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఐ థింక్ మీరు కనుక ఒకవేళ సీనియర్ ప్లేయర్స్ అందరికీ రెస్ట్ ఇచ్చి వేరే టీంని కనుక సెట్ చేద్దాం అనే ఆలోచనలో ఉంటే నన్ను చూడండి ప్లీజ్ అని చెప్పేసి. అది డెఫినెట్ కంటెన్షన్ దేర్. అలాగే రిషిత్ ధవన్ తన బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, హర్షదీప్ బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఉమ్రాన్ మలిక్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. అట్ ద సేమ్ టైం నటరాజన్ కూడా బాగా వేసాడు. ఈ నలుగురు మీద కూడా ఆ దృష్టి అనేది ఉంటుంది ఇండియన్ టీంకి బ్రేక్ ఇన్ అవ్వాలంటే. అండ్ అబ్జర్వ్ చేయొచ్చు, నలుగురు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌలర్స్. ఒకటి రిషిత్ ధవన్ యూటిలిటీ ప్లేయర్, ఆల్రౌండర్, ఆలోచనలో ఉంటారు. ఆల్రౌండర్ ఉంటే ఎట్లా ఉంటుంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి. హర్షదీప్ అండ్ నటరాజన్ మోస్ట్ ప్రాబ్లీ డెత్ బౌలర్స్. వాళ్ళిద్దరు ఎవరికో ఒకరికే ఛాన్స్ వచ్చే విధంగా కనిపిస్తుంది. ఉమ్రాన్ మలిక్ పేస్ బ్యాటరీ, మరి తన రెడ్ బాల్ బౌలర్గా తను తీర్చిదిద్దారా లేకపోతే ఇక్కడ వైట్ బాల్ చేత కూడా ఆడించాలా అనే కాల్ కూడా సెలెక్టర్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాని తగ్గట్టుగా ఆట తీరు కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రదర్శించారు. జస్ట్ ఇన్ కేస్ ఆల్రెడీ సెలెక్టర్స్ వాళ్ళ మైండ్ కనుక మేకప్ చేసుకొని ఉంటే. భువనేశ్వర్ కుమార్ అగైన్ కేమ్ బ్యాక్ వెల్. భువనేశ్వర్ కుమార్ పేస్ రావట్లేదు, స్లోవర్ బాల్స్ వేస్తున్నాడు, యార్కర్ లేవు అనుకుంటున్న టైంలో లాస్ట్ 2-3 మ్యాచెస్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. త్రూ అవుట్ ద లీగ్ కూడా తను చాలా బాగా బౌలింగ్ చేశాడు. తన డెత్లో ఎస్పెషలీ ఆ 140కి తను వచ్చేసాడు. రవిశాస్త్రి కూడా క్రూషియల్ కామెంట్ కూడా చేయడం చూసాం మనం. ఇఫ్ ఈస్ ఫిట్ అండ్ డెఫినెట్లీ తను ఆల్ ఫార్మాట్ బౌలర్. తను మనం ఎప్పుడైనా ఇంగ్లాండ్కి వెళ్ళినా న్యూజిలాండ్కి వెళ్ళినా కూడా హీ వాజ్ అన్ఫిట్. అండ్ దాని ద్వారా మాకు చాలా పెద్ద లాస్ అయింది. ఉండుంటే కనుక ఆ 50 వికెట్లు కనుక ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది భువనేశ్వర్ కుమార్ అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అక్కడ తన దగ్గర నుంచి కూడా వచ్చింది. సో వీళ్ళందరూ కూడా ఇండియన్ కాల్ కోసం అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా ఈ గేమ్ ఆడుతుంది. అదర్వైజ్ దిస్ గేమ్ హ్యాస్ నథింగ్ టు ఆఫర్. బోత్ ద టీమ్స్ విల్ బి డిసప్పాయింటెడ్. సరే గెలిచి ఓకే ఫైన్, మనం 14 పాయింట్స్ దాకా వచ్చాం, వీ హ్యాడ్ 2-3 బ్యాడ్ గేమ్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఇరు జట్లకి ఆ డిసప్పాయింట్మెంట్ మాత్రం అలాగే వాళ్ళు మూట కట్టుకొని వెళ్తారన్న ఎటువంటి సందేహం లేదు. సరే ఈ వీడియో తర్వాత మనం ఎలాగో ఐపీఎల్ ప్రతి ఒక్క టీం రివ్యూ కూడా చేస్తూ ఉంటాం. అండ్ అలాగే ఫ్రెంచ్ ఓపెన్ కూడా స్టార్ట్ అవుతుంది, రోలన్ గారోస్. అది సోనీ 10-4 తెలుగులో అండ్ అలాగే సోనీ లివ్లో కూడా చూడొచ్చు. సాయంత్రం 7:30 నుంచి రాత్రి అయ్యేంత వరకు తెలుగు కామెంటరీలో యువర్స్ ట్రూలీ మీకు వినిపిస్తూ ఉంటాడు. కాబట్టి దానికి ట్యూన్ ఇన్ అయిపోండి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి యూసీఎల్ కూడా ఉంది. అండ్ ఈ సండే వచ్చేసరికి ప్రీమియర్ లీగ్లో కూడా చాలా పెద్ద రిజల్ట్స్ రావచ్చు. మాంచెస్టర్ సిటీయా లేదా లివర్పూలా ఎవరు గెలవబోతున్నారు ఈ ప్రీమియర్ లీగ్ అనేది కూడా ఈ సండే తేలబోతుంది. కాబట్టి అ వెరీ ఎక్సైటింగ్ సండే, బట్ ఫర్ నాన్ క్రికెటింగ్ రీజన్స్. చలో ఏమనుకుంటున్నారో షేర్ యువర్ థాట్స్ విత్ ఎస్కే విషాల్స్.